జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. భాగవత గోష్ఠికి అనేక దాసోహములతో మీ గోపీకందుల. తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాలలో 14వ దివ్యక్షేత్రమైన తిరునరయూర్ నాచియార్ కోయిల్ కల్గరుడి సేవని మనం ఇప్పుడు తిలకించబోతున్నాం. నాచియార్ అనగా అమ్మవారు. ఈ క్షేత్రం యొక్క పేరు వింటేనే తెలుస్తుంది ఇక్కడ స్వామివారి కన్నా అమ్మవారికే ఎక్కువ ప్రాధాన్యత అని. అమ్మవారు ప్రాముఖ్యతతో విరాజిల్లుతున్న 3 క్షేత్రాలలో నాచియార్ కోయిల కూడా ఒకటి. తిరువెల్లరై శ్రీదేవి నాచియార్, శ్రీవిల్లిపుత్తూరు భూదేవి నాచియార్, తిరునరయూర్ నీలాదేవి నాచియార్ ప్రాధాన్యత కలిగిన క్షేత్రాలు ఈ 3 క్షేత్రాలు. మూలమూర్తి శ్రీనివాస పెరుమాళ్, ఉత్సవమూర్తి నరయూర్ నిండ్ర నంబి, మంజులవల్లి తాయార్ నాచియార్. విమానం హేమ విమానం. తిరుమంగై ఆళ్వార్లు 100 పాసురములతో మంగళాశాసనం చేసిన క్షేత్రం. తిరుమంగై ఆళ్వార్లకు పంచ సంస్కారములు చేసిన స్వామి ఈ శ్రీనివాస పెరుమాళ్. పంచకృష్ణ స్థలాలలో 12 ముక్తిధామ క్షేత్రాలలో ఈ క్షేత్రం ఒకటి. ఏ క్షేత్రాలలోనైనా మనం గరుడ వాహనాన్ని చెక్కతో గాని లోహముతో గాని తయారు చేయబడిన గరుడ వాహనాన్ని తిలకిస్తాం. కానీ ఈ క్షేత్ర ప్రత్యేకత ఏమిటంటే గరుడ వాహనం రాతితో తయారు చేయబడి ఉంటుంది. రాతితో ఉన్న గరుడ వాహనాన్ని ఒక మండపంలోంచి మరో మండపానికి తీసుకొచ్చేటప్పటికి దాని బరువు రెట్టింపు అయ్యి మోసుకొచ్చే వారి సంఖ్య పెరుగుతూ ఉంటుంది. 2వ మండపం దాటేటప్పటికి 8 మంది, 3వ మండపం దాటేటప్పటికి 16 మంది, 4వ మండపం దాటేటప్పటికి 32 మంది, 5వ మండపం దాటేటప్పటికి 64 మంది, పురవీధుల్లోకి వచ్చేటప్పటికి 120 మంది గరుడ వాహనాన్ని మోయవలసి వస్తుంది. మొదటగా మనం గరుడ వాహన సేవని సేవించి తర్వాత క్షేత్రం యొక్క విశేషాల్ని కొంతమేర తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.
శ్రీ మహావిష్ణువు యొక్క వాహనమైన గరుత్మంతుడు ఈనాటికి నాచ్యార్ కోయిల క్షేత్రంలో అదృశ్య రూపంలో సంచరిస్తూ ఉంటారని కొందరు యోగులు తెలియజేస్తుంటారు. అమ్మవారు హంసవాహనంపై, అయ్యవారు గరుడ వాహనంపై పురప్పాడుకి వేంచేస్తారు ఈ క్షేత్రంలో. ఈ క్షేత్రంలో కల్గరుడన్ నవనాగుల్ని ఆభరణముగా ధరించి పురప్పాడుకి వేంచేస్తారు. ఆదిశేషుడిని కంకణముగా, కర్కోటకుడిని పూలదండగా, పద్మనాభుణ్ణి తన కుడి చెవి ఆభరణంగా, మహాపద్ముణ్ణి ఎడమచేతి ఆభరణంగా, శంఖపాలుడిని తన కిరీట ఆభరణముగా, గులికుడిని కుడిచేయికి గాజులాగా, తక్షకుడిని వడ్డానముగా, వాసుకిని జన్యంగా, సర్పాన్ని తన ఖడ్గానికి అలంకారంగా చుట్టుకుని పురప్పాడుకి వేంచేస్తారు స్వామివారితో గరుడాల్వారులు ఈ క్షేత్రములో. ఇప్పుడు మనము క్షేత్రము యొక్క స్థల పురాణాన్ని తెలుసుకుందాం. పూర్వం మేఘావి మహర్షి ఈ ప్రాంతంలో ఆశ్రమాన్ని ఏర్పరచుకుని తపస్సు చేస్తూ ఉండేవారట. ఆయనకు శ్రీ మహావిష్ణువుని అల్లుడిగా చేసుకోవాలని కోరిక ఉండేది. స్వామిని అల్లుడిగా చేసుకోవాలంటే అమ్మవారు కూతురు కావాలి కదా. అందుకు ఆయన వంజన వృక్షం కింద కూర్చుని అమ్మవారి కోసం తపస్సు చేశారు. మహర్షి తపస్సుకు మెచ్చిన అమ్మవారు చిన్న పాప రూపంలో ప్రత్యక్షమైనది. వంజన వృక్షం క్రింద తపస్సు చేయటం వల్ల ఆ పాపకి వంజలాదేవి అని నామకరణం చేసి పెంచి పెద్ద చేసినారు ఆ మేఘావి మహర్షి. అమ్మవారిని కళ్యాణం చేసుకోవడానికి శ్రీ మహావిష్ణువు వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, పురుషోత్తమ అనే 5 రూపాలు ధరించి భూలోకానికి వచ్చి అమ్మవారిని అన్ని దిక్కులా గాలించసాగినారు. కానీ ఎక్కడ అమ్మవారి జాడ తెలియకపోవడంతో తన వాహనమైన గరుత్మంతుడిని శోధించమని ఆదేశిస్తారు శ్రీ స్వామివారు. మేఘావి మహర్షి ఆశ్రమంలో ఉన్న అమ్మవారి జాడ తెలుసుకుని శ్రీ మహావిష్ణువుకి తెలియజేస్తారు గరుత్మంతుడు. అప్పుడు శ్రీ విష్ణుమూర్తి వారు మేఘావి మహర్షి ఆశ్రమానికి చేరి తన కూతుర్ని ఇచ్చి వివాహం చేయమని అడుగగా, అప్పుడు మహర్షి తన కోరిక తీరుతుందని సంతసించి కూతురు సంతోషంగా ఉండాలని ఒక షరతు పెడతారు స్వామివారికి. తన కూతురికి అన్ని విషయాలలో అధికారం ఉండాలని, వివాహం తర్వాత తన కూతురు అల్లుడు ఇక్కడే ఉండాలని షరతు పెట్టగా అంగీకరించిన శ్రీ మహావిష్ణువు అమ్మవారిని వివాహం చేసుకుని అమ్మవారితో ఇక్కడే కొలువు తీరినారు. అందుకు నిదర్శనంగా అమ్మవారు స్వామివారి కన్నా కొంచెం ముందరగా ఉన్నట్లు గమనించవచ్చు మనం. ఉత్సవాలలో జరిగే ఊరేగింపులో కూడా అమ్మవారి వాహనం ముందు కదులుతుంది. అమ్మ వెంటే శ్రీ స్వామివారు. పూజలు, నైవేద్యాలు అన్నీ ముందర అమ్మవారికే. ఏ ఆలయంలో లేని విధంగా అమ్మవారు నడుముకు తాళాల గుర్తుని ధరిస్తారు ఈ క్షేత్రంలో. పాలనాధికారంతో పాటు పెత్తనం మొత్తం అమ్మవారిదే ఈ క్షేత్రంలో. అందుకనే ఈ క్షేత్రం నాచ్యార్ కోవిల అని ప్రసిద్ధి చెందినది. స్వామివారికి అమ్మవారికి వివాహం చేయించిన బ్రహ్మదేవుడు, అమ్మవారిని వెతికిన 5 పంచరూపాలు అయిన వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, పురుషోత్తమ విగ్రహాలను ఈ ఆలయంలో మనం చూడవచ్చును. ఈ ఆలయంలో గరుత్మంతునికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అమ్మవారిని కనిపెట్టి ఆమెతో వివాహానికి ముఖ్య కారకుడైన గరుత్మంతుడికి విశేష ప్రాధాన్యత ఇచ్చినారు శ్రీ స్వామివారు. భక్తులను నా పదులు నువ్వే ఆశీర్వదించు అని ఆదేశించినారు శ్రీ స్వామివారు ఈ గరుడాల్వార్లకి. అందువలనే గర్భగుడికి పక్కగానే గరుత్మంతునికి ప్రత్యేక సన్నిధి ఉంటుంది ఈ క్షేత్రంలో. ఈ ఆలయాన్ని నిర్మించినది చోళరాజు అయిన కొచ్చంగనన్ అనే రాజు. ఈ చోళరాజు అత్యంత శివభక్తుడు అవ్వడం వల్ల తన జీవితకాలంలో సుమారు 70 శివాలయాలను నిర్మించినారు. ఈ కొచ్చంగనన్ మహారాజుకి
ఒకసారి శ్రీ మహావిష్ణువుని చూడాలనే కోరిక కలిగినది. స్వామివారిని వేడుకొనగా శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి ఆలయాన్ని నిర్మించమనగా కొచ్చంగనన్ నిర్మించినదే ఈ ఆలయం. కొచ్చంగనన్ నిర్మించిన శివాలయముల మాదిరిగానే ఈ ఆలయం కూడా నిర్మించడం జరిగినది. ఆ తరువాత తంజావూరికి చెందిన నాయకరాజు రఘునాథ నాయగన్ అమ్మవారికి మండపాన్ని నిర్మించినారు. దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. వినత దాస్యము పాపి విష్ణుదాసుడైనావు అన్ని కల్పాలలో వైకుంఠు సేవలో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా తులసి మాలికలు వరలక్ష్మి హారాలు శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు వనమాలి అదరాల్చి శ్రీనాథుడయ్యాడు. నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు పెరియ తిరువడి నీది పెరుమాళ్ళు కొలురో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా మహిమాన్వితుడా నాగాలంకృత దేహ భూని ఉపరి చరవసూను బ్రోచిన మహానుభావ కొన్నగ కాళేంద్రుని పారద్రోలినావు ఆ మిల్లేరును ఈ వసుధన విన్నగా నిలివేవు గడు దివ్య రూపమా గరుడ
వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా కిటుగరుడని నీవెక్కినను కిటుగరుడని నీవెక్కినను పటపట దేకులు బాగన పరిలే కిటుగరుడని నీవెక్కినను పటపట దేకులు బాగన పరిలే కిటుగరుడని నీవెక్కినను పటపట దీపులు బాగన పరిలే కిటుగరుడని నీవెక్కినను పటపట దీపులు బాగన పరిలే కిటుగరుడని నీవెక్కినను కిటుగరుడని నీవెక్కినను ఎగసిన గరుడని ఏపున ఖాయని జిగిదొల కసబుకు చేసినను ఎగసిన గరుడని ఏపున ఈ క్షేత్రంలో కల్గరుడు వారే అనే దొంగలతో చేసిన వాహనంపై కొలువుదీరి స్వామివారితో గావించుచున్న పొరపాడును చూచుటకు 2 కనులు చాలవు. జై శ్రీమన్నారాయణ.